75 ఏళ్లు చంద్రబాబు నాయుడిని ఎలాగైనా కుర్చీపై కూర్చోబెట్టాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ దానికి భిన్నంగా రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటే పాత వాళ్ళు రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. డబ్బులు లేని రాజకీయాలు నడుపుతానని 10 ఏళ్ల క్రితం ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ డబ్బులు లేందే రాజకీయాలు అసాధ్యమని ఇప్పుడు సెలవిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన ఓడిపోయినా సంక్షోభంలో కూరుకుపోయిన టీడీపీకి చెయ్యిచ్చి పైకి లేపామని అన్నారు. టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించే క్రమంలో జాతీయ నాయకుల చేత పడరాని పాట్లు పడ్డానని పవన్ చెప్పుకొచ్చారు. కొత్త వారికి అవకాశాలు కల్పించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నవారు రిటైర్మెంట్ గురించి ముందుగానే ప్లాన్ చేసుకోవాలన్నారు. సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఖుషి అయిపోయిన తర్వాత నా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాను. నాకు ఎంత 29-30 ఉంటే అంతే, వయసు కూడా కాదు. ఎందుకంటే ఇంక నేను ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు. అలాగే పాలిటిక్స్కి కూడా రిటైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. అలాంటి కొత్త తరం నాయకులకి జనసేన ఎప్పుడు వేచి చూస్తూ ఉంటారు. అలాంటి నాయకులు కనిపిస్తే మటుకు నేను రెడీగా ఉంటాను. సో నేను ఆ ప్రయత్నం దిశగా వెళ్తున్నాను. చిత్రం ఏంటంటే 75 ఏళ్ల వయసులో ఆల్జీమర్స్తో సతమతమవుతూ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని స్థితిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీని ఎలాగైనా గెలిపించాలని కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ రిటైర్మెంట్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఈ సలహా ఏదో చంద్రబాబు నాయుడికే ఇచ్చుండాల్సిందని వారంటున్నారు. టీడీపీ జనసేనల మధ్య పొత్తులో భాగంగా కనీసం 60 స్థానాల్లో జనసేన పోటీ చేయాలని కాపు నేతలు అంటూ ఉంటే పవన్ మాత్రం 25 సీట్లకే సై అంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ తాజాగా భీమవరంలో చేసిన ఒక వ్యాఖ్య ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయాల్లో అనుభవం ఉన్న వాళ్ల కాళ్ల దగ్గర తన శిరస్సు వంచేస్తానని పవన్ చెప్పారు. నేను రాజకీయాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, నేను మంచి చేయడానికి వచ్చా. చాలా మంది పెద్దలను కలుపుకెళ్తా, జ్ఞానుల్ని కలుపుకెళ్తా, మేధావుల దగ్గరికి వచ్చి తల ఉంచుతా, అనుభవజ్ఞుల దగ్గర నా శిరస్సుని వాళ్ళ పాదాల దగ్గర పెడతా. ఒక పార్టీని మోసేటప్పుడు పార్టీ కోసం ఎన్ని తిట్లేని తింటా. అలా శిరస్సు వంచటానికి ప్యాకేజీ కూడా ఒక కారణమే అంటున్నారు పాలకపక్ష నేతలు. 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు ఎన్నికల్లో ₹1 ఖర్చు పెట్టకుండా రాజకీయాలు చేయటానికే తాను పార్టీ పెట్టానన్నారు పవన్ కళ్యాణ్. కానీ 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాలు రెండింటిలోనూ ఓటర్లకు కోట్లాది రూపాయలు పంచిపెట్టింది జనసేన. అయినా ఆయన గెలవలేకపోయారు. అటువంటి పవన్ ఇప్పుడు డబ్బులు లేందే రాజకీయాలు సాధ్యం కాదని అంటున్నారు. అలాగే 2019 ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు, జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి నేను ఏ రోజున చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున 45 లక్షలకు పెంచింది ఖర్చు. ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు. భోజనాలు కనీసం భోజనాలు పెట్టాలి. నా మీద వస్తారు అభిమానం. నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఎప్పుడుది అది మీరు నిర్ణయాలు తీసుకోండి. బాగా పని చేయండి. అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది. అలాగే 2019 ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు, జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి నేను ఏ రోజున చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున 45 లక్షలకు పెంచింది ఖర్చు. ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు. భోజనాలు కనీసం భోజనాలు పెట్టాలి. నా మీద వస్తారు అభిమానం. నేను నాయకులందరికీ మనం ఒకసారి చెప్పా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఎప్పుడుది అది మీరు నిర్ణయాలు తీసుకోండి. బాగా పని చేయండి. అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయి టీడీపీ పీకల్లోతో సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు జనసేనే టీడీపీకి చెయ్యి ఇచ్చి ఆదుకుందని అదే ఘనతగా చెప్పుకొచ్చారు పవన్. 2014లో ఒక్కడే నుంచుంటే ఇంతమంది లక్షలాది మంది సైన్యం కదలేరు. ఒక్కడు నుంచొని పార్టీ ఓడిపోయినా నిలబడితేనే పాపం కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిన మనం చెయ్యి అందించి పైకి లాగి. టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించడం కోసం బీజేపీ జాతీయ నాయకుల చేత వినరాని తిట్లన్నీ తిన్నానన్నారు. ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే. దండం పెట్టి ఈ రోజు జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించలా. ఆంధ్రప్రదేశ్ ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే. దండం పెట్టి ఈ రోజు జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించలా. జనసేనకు ధైర్యం ఉన్నా ఎన్నికల్లో ఓట్లు సంపాదించే శక్తి యుక్తులు మాత్రం లేవని చేతులెత్తేశారు. దురదృష్టం ఏంటంటే మన దగ్గర ధైర్యం ఉంది, పోరాటం ఉంది, కానీ ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ లేదు, ఓట్లు తెప్పించే కెపాసిటీ లేదు.
ఏం ఉందని చెప్తాను, సరే చూద్దాం ఎన్నికలకి. టీడీపీతో పొత్తులో జన సైనికులు త్యాగాలకు సిద్ధం కాక తప్పదని మరోసారి హెచ్చరించారు. త్యాగరాజులకు భవిష్యత్తులో గుర్తించి పదవులిస్తామని ఆశపెట్టారు.